యేసుక్రీస్తుల వారి పుణ్యనామాన్ని బట్టి మీ అందరికీ ముందుగా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. మనము తెలుసుకునేటువంటి అంశము యెహోవా కట్టించిన ఇల్లు మానవ దేహమా సంగమా. కీర్తనల గ్రంథము 127వ అధ్యాయం అందరు తీయాలండి. బైబిల్ ఉన్న ప్రతి ఒక్కరు తీయాలి. కీర్తనల గ్రంథము 127 మన అంశానికి సంబంధించినటువంటి లేఖన భాగాన్ని నేనే చదువుతున్నా చూడండి. పేజీ నంబర్ 521. యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేల్కొని ఉండుట వ్యర్థమే. చాలండి. ప్రియమైన దేవుని పిల్లలారా, ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి లేఖన భాగాన్ని చదువుతున్నాం సందర్భానికి అనుకూలంగా. ఇక్కడ ఎవరికి తెలియజేస్తున్నారు అని మనం ఆలోచిస్తే యాత్ర కీర్తన సొలొమోను గారిది. దావీదు గారి యొక్క కుమారుడు సొలొమోను గారు తెలియజేసి పలికి రచిస్తున్నటువంటి కీర్తన 127. ఈయన ఏమంటుండంటే యెహోవా ఇల్లు కట్టించని ఎడల అంటున్నాడు. యెహోవా ఇల్లు కడతాడు అని కన్ఫర్మ్ చేస్తాడా, కట్టిస్తాడు అని చెప్పేసి అంటున్నాడా? కట్టడం వేరు, కట్టించటం వేరు, వ్యత్యాసం ఉంది ఇక్కడ సొలొమోను గారు యెహోవా దేవుడు ఇల్లు కడతాడు అని అంటలే కానీ కట్టిస్తాడని చెప్పేసి అంటున్నాడు. అర్థమవుతుందండి ప్రియులారా? ఇక్కడ మీరు ఆలోచించవలసిన విషయం ఏంటంటే, మరి ఇల్లు కట్టబడదా కట్టబడలేదా అనేది కూడా మనం ఆలోచించాలి. ఈ ఇల్లు సొలొమోను గారు చెప్పిన ప్రకారంగా ఇది కట్టబడదా కట్టబడలేదా? ఒకటి, యెహోవా కట్టించినటువంటి ఇల్లు ఏంటి అనేది ఈ సమయంలో మనం ఆలోచించాలి. యెహోవా ఇల్లు కట్టిస్తాడు. మనం కూడా ఇల్లు కట్టించాము, భవిష్యత్తులో కట్టిస్తాం. డబ్బులున్నంత మాత్రం మనమే తాపి చేతిలో పట్టుకొని ఇల్లు కట్టం. ఒక బిల్డర్ దగ్గరకు, మేస్త్రి దగ్గరకు వెళ్ళి ఆయనతో మాట్లాడుకొని ఆయన ద్వారా ఇల్లు కట్టించుకుంటాం, అందులో నివాసం చేస్తాం. ఇక్కడ యెహోవా దేవుడు ఇల్లు కట్టిస్తాడని చెప్పేసి అన్నారు. యెహోవా దేవుడు కట్టించే ఇల్లుకి మేస్త్రి ఎవరు? గతంలో మీకు చెప్పాను, లాస్ట్ వెన్స్డే. మేస్త్రి ఎవరండి? జాన్సన్ గారా? యెహోవా దేవుడా లేకపోతే దూతలా? కట్టేటువంటి గట్స్ ఎవరికి ఉన్నాయి? యెహోవా దేవుడు ఇల్లు కట్టాలంటే ఎవరితో పడితే వాడితో కట్టించాడు యెహోవా దేవుడు. ఈ లోపల ఒక ఎంపీ, ఎమ్మెల్యే, ప్రధానమంత్రి ఇల్లు కట్టాలంటే రూపాయల మేస్త్రులతో కట్టిస్తారా? గట్టి మేస్త్రులను చూసుకొని ఆ మేస్త్రుల ద్వారా కట్టేస్తారు. సో అలాగే యెహోవా దేవుడి యొక్క ఇల్లు కట్టేది ఎవరు? ఏ మేస్త్రిని పరమ తండ్రి సెలెక్ట్ చేసుకుంటాడు అని మనం ఆలోచిస్తే ఈ సమయంలో మనము జకర్యా గ్రంథంలోనికి వెళ్ళాలి. ఇక్కడ చేయి పెట్టండి, లేకపోతే దారం పెట్టండి, అటు ఇటు మనం చూసుకొని ఇక్కడికి వస్తూ ఉంటాం. కొంచెం నేను స్పీడ్కి వెళ్తున్నా, రెఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయి కనుక అర్థం చేసుకోండి. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12వ వచనము 13వ వచనము, పేజ్ నంబర్ 779. జకర్యా గ్రంథము 6వ అధ్యాయము 12, 13. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చింది ఏమనగా, ప్రతి లేఖనానికి మరొక లేఖనం లింక్ అయి ఉంటుందండి. ఎక్కడ కూడా కట్ కాకూడదు. దేవుడి సన్నిధిలో మీరు ఉండండి, ఎక్కడికి మీరు వెళ్ళద్దు. టోటల్గా కాన్సన్ట్రేషన్ చేయండి వాక్యం మీద. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, సిగురు అను ఒకడు కలడు, అతడు తన స్థలములో నుండి సిగుర్చును, అతడు యెహోవా ఆలయమును కట్టును అని చెప్పేసి కన్ఫర్మ్ చేస్తున్నాడు. ప్రవక్తలలో, చిన్న ప్రవక్తలలో ఒక ప్రవక్త అయినటువంటి జకర్యా గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి పెద్ద ప్రవక్తలు ఉన్నారు, దేవుడికి చిన్న ప్రవక్తలు ఉన్నారు. చిన్న ప్రవక్త ద్వారా దేవుడు తన ఇంటి యొక్క ఇన్ఫర్మేషన్ అద్భుతమైన రీతిలో ఇశ్రాయేలు జనాంగానికి తెలియజేస్తున్నాడు. యుగాంతమందు ఉన్నటువంటి మనకు కూడా తెలియజేస్తూ ఉంటున్నాడు. కాబట్టి పరిశీలించిన దానిని బట్టి మనకేం తేటతెల్లమైంది? యెహోవా దేవుడు యొక్క ఇల్లుని ఎవరు కడతారట? చిగురు అనేటువంటి ఒక వ్యక్తి కలడు అని అంటున్నాడు. చిగురుని వ్యక్తిగా పోల్చి చెప్పొచ్చా అండి? చింత సిగురు, ఆ సిగురు, ఈ సిగురు మనకు తెలుసు కదా.
సో అలా ఇక్కడ చెప్తున్నాడు, చిగురు అనే ఒక వ్యక్తి కలడు. జకర్యా గారు చెప్తున్న టయానికి కలడు, ఉనికిలో ఉన్నాడు. ఎక్కడుండో తెలవదు, జకర్యాకి తెలవదు, ఇశ్రాయేలుకి తెలవదు, మనకు కూడా తెలవదు, ఎవరికి తెలవదు. కలడు. ఆయన ఏం చేస్తాడట, అతడు తన స్థలములో నుంచి ఎక్కడైతే ఉన్నాడో ఆ స్థలములో నుంచి యెహోవా ఆలయమును కట్టును. ఫ్యూచర్ టెన్స్, కట్టాడు కాదు, కట్టును. అది కూడా భవిష్యత్తులో సంభవింపబోతుంది, భవిష్యత్తులో జరగబోతుంది. ఆ ఇంటిని కట్టేది ఎవరండి? చిగురు అనేటువంటి వ్యక్తి. మనం ఎత్తుకుందేమో ఇల్లు, ఇక్కడ ఆయన కట్టేది ఏమో ఏమంటుండండి, ఆలయము అని అంటున్నాడు. ఆలయము ఇల్లు ఒకటేనా అనేది కూడా మనం ఆలోచించాలి. ప్రియులారా, చాలా జాగ్రత్తగా ఆలోచించండి. పరిశుద్ధ గ్రంథములో ఇల్లు అన్నా, ఆలయమన్నా, నివాసమన్నా, సంఘమన్నా, రాజ్యమన్నా, ఏమండి పరిశుద్ధుల గుంపన్నా, ఇంకా ద్రాక్ష వనమన్నా, ఏదన్నా కూడా ప్రియులారా అది ఇల్లే అనుకోవాలి, అది సంఘమే అనుకోవాలి, అది దేవుడి యొక్క మందిరమే అనుకోవాలి. కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. కనుక నేను స్పీడ్గా చెప్పుకుంటూ వెళ్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తాడంటే, యెహోవా యొక్క ఆలయముగా పిలువబడుతున్న ఇల్లుని చిగురు అనేటువంటి వ్యక్తి కట్టబోతున్నాడు. అంటే యెహోవా దేవుడికి దొరికిన ఆత్మ సంబంధమైన మేస్త్రి చిగురు అన్నట్టుగా మనకి పేట తెల్లమవుతూ ఉంటుంది. ఓకే, ఎవరు మరి ఈ చిగురు? ఊహలు వద్దుగా, వాక్యమే అద్దు. చిగురు అంటే బైబిల్ గ్రంథంలో కొద్దిమంది చిగురులు ఉన్నారు. అర్థమవుతుందండి? మనం కూడా చిగుర్లమే, మన తల్లిదండ్రులకు మనము చిగుర్లమే అని గ్రంథం చెబుతుంది. సో యెహోవా దేవుడికి చిగురు ఎవరు? ఇంకా ఈ చిగురు ఎవరికి చిగురు అనేది కూడా మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రకటన గ్రంథము యోహాను గారు రాస్తూ ప్రకటన గ్రంథంలో చిగురు అనేటువంటి వ్యక్తిని గురించి మరి యోహాను గారు ఏం చెప్తున్నాడో ఒక్కసారి 22వ అధ్యాయాన్ని ఒకసారి దిద్దామండి. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 16వ వచనము. ఏమండి? సంఘముల కోసము ఈ సంగతులను గూర్చి మీకు సాక్ష్యం ఇచ్చుటకు యేసు అను నేనే ఇంకెవరో కాదు చెప్తున్నా, నేనే చెప్తున్నా. యేసు అను నేను నా దూతను పంపి ఉన్నాను. నేను ఎవరనుకుంటారో తెలుసా? నేనెవరనుకుంటారంటే, నేను దావీదుకి వేరుంది, ఆ వేరుకి చిగురును. నేను దావీదు వేరు చిగురును ప్లస్ సంతానమును ప్రకాశమానమైన వేగువ చుక్కన్నై ఉన్నాను. ఏమనుకుంటారు నా గురించి మీరు? సత్యం అనుకుంటారా? ఒక సత్యాన్ని నేను, మార్గమును, జీవమును, చిగురుని, ఇంకా అన్ని నేను అని చెప్పేసి అంటున్నాడు యేసుక్రీస్తుల వారు. యేసుక్రీస్తుల వారు గ్రంథంలో ఏమై ఉన్నాడండి? దావీదు యొక్క వేరు చిగురై ఉన్నాడు. యేసుక్రీస్తుల వారు చిగురు. ఎవరికి చిగురు అంటే దావీదు వేరుకి చిగురు. దావీదు గర్భం గుండా యేసుక్రీస్తుల వారు వచ్చాడు. ఓకేనా? చిగురు ఎవరు అని లేఖనాలు పరిశీలన చేస్తే ఏమొచ్చింది శేషము? యేసుక్రీస్తుల వారని కన్ఫామ్గా వచ్చింది. డౌట్ఫుల్ కాదు, కన్ఫామ్గా వచ్చింది. 2+2 = 4 లెక్క. రాయ్. జకర్యా గ్రంథంలోకి రండి, 6వ అధ్యాయము 12. జకర్యా గ్రంథము 6:12. సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, అంటే క్రీస్తు అనే ఒకడు గాడని పెట్టుకోవాలి. చిగురు అన్న కాడ యేసు అనే ఒక వ్యక్తిని పెట్టుకోవాలి. అంటే బైబిల్ గ్రంథము ఎలాగ రాయబడ్డదంటే, ఉపమాన రీతిగా రాయబడ్డది, రూపకలంకారంగా రాయబడ్డది, అలంకార రూపకంగా రాయబడ్డది, రకరకాలుగా రాయబడ్డది. భావాన్ని మనం గ్రహించాలి, అక్షరాన్ని మనం చూడొద్దు. అక్షరము చంపుద్ది కానీ ఆత్మ జీవింపజేస్తా. ఆత్మానుసారంగా మనము ఆలోచించాలి. ప్రేమైన దేవుని బిడ్డలారా, అది లోకంలో ఉన్న పుస్తకాలకి దేవుడి యొక్క గ్రంథానికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి వ్యత్యాసం. కాబట్టి జకర్యా ఏమంటుందంటే, సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చేది ఏంటంటే,
చిగురు అనే ఒకడు కలడు, అంటే యేసు కలడు. అతడు తన స్థలములో నుండి చిగుర్స్తాడు, అలాగే ఉండడు, మౌనబారం అనేటువంటి వ్యక్తిగా ఉండడు. అతడు తన స్థలములో నుండి చిగుర్చును. అతడు యెహోవా ఆలయమును, అతడు అంటే యేసు యెహోవా ఆలయమును కట్టును. అతడే అని మరి రెండోసారి అంటున్నాడు. ఆయన ప్లేస్లోకి, ఆ మేస్త్రి ప్లేస్లోకి మరొక బిల్డర్ రావడానికి వీలు లేదు. మీకు అర్థం కావడానికి ఒక విషయం చెప్తా. ఒక ఇంటిని ఒక మేస్త్రి కట్టిండంటే మధ్యలో తేడాలు వచ్చేసి పని ఆఫ్ చేసి వెళ్ళిండంటే ఆ పని చేయడానికి మరొక మేస్త్రి రావడానికి వీలు లేదు. తెలుసా మీకు ఆ విషయం? వాడు కేసు పెడతాడు, ఈ ఇల్లు నాది, నువ్వెవరు రావడానికి, నువ్వెవరు కట్టడానికి, ఫైన్ వేస్తారు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మొదటి మేస్త్రి వచ్చి దాన్ని కంప్లీట్ చేస్తాడు. సేమ్ ప్రియులారా, యెహోవా ఇంటిగా పిలువబడుతున్న ఆలయాన్ని కట్టేది ఒక యేసుక్రీస్తు వారు మాత్రమే. అతడే కట్టాలి. అర్థమవుతుందా అండి? దేవదాస్ అయ్య గారు కానీ, లోదరన్ కానీ, బాప్టిస్ట్ సంఘం కానీ, ఇంకా ఏ ఒక్కడు కానీ కట్టడానికి దేర్ ఈజ్ నో ఎనీ ఛాన్స్, అవకాశం లేదు, రూల్ లేదు, ఆత్మ సంబంధమైన దేవుడు జీవో లేదు. కాబట్టి ఎవరు ముందుకు వచ్చేసి ఇల్లు కట్టడానికి ఛాన్స్ లేదు. చెప్పండి, మీ సంఘాన్ని ఎవరు కట్టారంటే మా అయ్యగారు కట్టారంట. చెప్పండి, మీ సంఘం ఎప్పుడు కట్టబడదంటే పలానా ద్వారా పలానప్పుడు కట్టబడతారు. మనుషులు ఎవడు కట్టడానికి? అర్థమవుతుందండి? సంఘములు మనుషులు కట్టకూడదు, కట్టేది యేసుక్రీస్తుల వారే. ఆయనే ఎంటర్ కావాలి, ఆయనే తాకి పట్టాలి, ఆయనే ఇటుకలు తీసుకోవాలి, వాటిని కట్ చేయాలి, ఆయనే కట్టుకుంటూ వెళ్ళాలి. ఇది సంఘము పట్ల, ఇది దేవుడి యొక్క ఇల్లు పట్ల పరమ తండ్రికి ఉన్న అద్భుతమైనటువంటి ప్రణాళిక. కాబట్టి పరిశీలించిన దానిని బట్టి మనకి ఏమి తేడా తెల్లమవుతుంది, ఏ రూట్ క్లియర్ అవుతుందంటే యెహోవా యొక్క ఇల్లు యేసుక్రీస్తుల వారు మాత్రమే కట్టాలి, ఇంకా ఎవరు కూడా కట్టడానికి వీలు లేదు. రైట్, ఇల్లు కట్టే టైం దగ్గర పడ్డది. జకరియా ఎప్పుడూ చెప్పాడు, ఆ టైం వచ్చేసింది. ఫీల్డ్ మీదకి మేస్త్రి వస్తున్నాడు. ఎవరు? యేసుక్రీస్తు వారు. మేస్త్రి వచ్చేసి సబ్ కాంట్రాక్ట్గా ఎవరికి ఇస్తున్నారంటే పేతురుకి ఇస్తున్నారు. పేతురుని పిలిచాడు. పేతురు అని చెప్పి జాగ్రత్తగా విను. ఏంటి తెలుసా? మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనం. మరియు నువ్వు పేతురువు ఈ బండ మీద, అంటే పరుపు బండ అనుకునేది, కళ్ళ ముందు కనపడుతున్న ఆ బండలు అనుకునేది. బండ అంటే అర్థమేంటిది? క్రీస్తు అనే బండ. అర్థమైందండి? బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుణ్ణి పోలి ఉండును అంటున్నాడు. బండ అంటే క్రీస్తు ప్రియులారా. క్రీస్తు అనే బండ మీద ఏం జరగబోతుందో, ఏమి నిర్మాణం చేయబోతున్నాడో యేసు పేతురుకు రిలీజ్ చేస్తున్నాడు. ఏమంటానండి? 16:18లో మరియు నీవు పేతురువు ఈ బండ మీద నా సంఘమును, నువ్వు కట్టుదువు అని అంటలే, నా సంఘమును నేనే కడతానని చెప్పేసి అంటున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇల్లు అనే బిట్టు చూసాము. ఆ తర్వాత జకరియా గ్రంథంలో ఏమని చూసాము? ఆలయం అనే బిట్టు చూసాము. ఇక్కడికి వచ్చేసరికి సంఘం అనే బిట్టు చూసాము. అంటే దేవుని యొక్క ఇల్లు బైబిల్లో ఎన్ని పర్యాయ పదములుగా పిలువబడుతుందో అర్థం చేసుకోండి. అర్థం కావటం కాదు. అది జాన్సన్ గారి ఇల్లు. ఇల్లేనా కాదా? ప్రసంగ బ్రదర్ ఏమంటాడు? జాన్సన్ గారి నిలయము అన్నాడు తప్ప, జాన్సన్ గారి గృహం అన్నాడు తప్ప, జాన్సన్ గారి నివాసం అన్నాడు తప్ప, సేమ్ వే ప్రియులారా, పర్యాయ పదాలు అంటారు ఇవి. సంఘమన్నా, రాజ్యమన్నా, ఇల్లన్నా, ఆలయమన్నా
నువ్వు ఏదన్నా కూడా ఒక్కటే. ఏం చెప్తున్నాడు? మరియు ఈ పేతురు ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని నిలవనేరవని నేను నీతో ఖచ్చితంగా చెప్తున్నాను, నిశ్చయముగా చెప్తున్నానంటే 100కి 100% చెప్తున్నాను. ఏంటి? రాసుకో పేతురు అని అంటున్నాడు. ఏంటి? నేను నా సంఘమును కడతా, కట్టి తీరతా అని అంటున్నాడు. మరి యెహోవా ఇల్లును మాట్లాడినవేంటి? ఈయన సంఘం అంటున్నాడు. ఈయన కట్టే సంఘము ఏందైతే మరి దేవుడికి ఏం సంబంధము? ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం మనము? కీర్తన 127 నుంచి ఇక్కడికి వచ్చాం. అక్కడ ఏం చూసుకున్నాము? సొలొమోను ఏమన్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల. యెహోవా ఇల్లు యెహోవాది. అక్కడి నుంచి వచ్చాం. ఎక్కడికి వచ్చారికి ఏమేమంటాడు? నా సంఘము అంటున్నాడు. సంఘమే ఇల్లు అంటున్నాం కదా. సో ఒకవేళ సంఘమే ఇల్లు అయితే ఈ ఇల్లు యేసుదైద్ది. ఇప్పుడు దేవుడికి ఏం సంబంధము? లాజికా కాదా? ఆలోచించండి ప్రియులారా. యోహాను సువార్త 8వ అధ్యాయము 9వ అధ్యాయం మనం చదువుకుని పోతే యేసు అంటాడు, తండ్రి నావన్నీ కూడా, నాకు ఇల్లు ఉంటే ఆ ఇల్లు నీదే, నాకు సంఘం ఉంటే ఆ సంఘం నీదే, నాకు డబ్బు ఉంటే ఆ డబ్బు నీదే, నీకేదో ఉందనుకో అది కూడా నీకు నాకు మధ్య దాపరికం ఏంటి తండ్రి? నావన్నీ కూడా నీవి కూడా నా. అర్థం కలదా మీకు? ఏమన్నా కష్టమా? ఏమన్నా పీఠం కూడా ఇది? గ్రహించాలి, ఆలోచించాలి ప్రేమన దేవుని బిడ్డలారా. కాబట్టి సంఘం అన్నా, ఇల్లన్నా, మందిరం అన్నా, ఆలయం అన్నా, నివాసం అన్నా, ఏదన్నా ఒకటే. కాబట్టి నా సంఘమును కట్టుదును అన్నాడు. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ చర్చ్? సంఘం అంటే ఇంగ్లీష్లో చర్చ్. పోనీ తెలుగులో ఆలోచిద్దాం. సంఘం అంటే అర్థం ఏంటి? సంఘమునకు బైబిల్ చెప్పిన నిర్వచనం ఏంటి? ఎందుకంటే సంఘానికి అర్థం అన్నాడుగా. సంఘం అంటే మీరేమనుకుంటున్నారు? కొంచెం ఇక్కడ నిలబడదాం. సంఘం అంటే మనుషులు కట్టిన కట్టడం అనుకుంటున్నారా? సంఘం అంటే సంస్థ అనుకుంటున్నారా? సంఘం అంటే స్థలం అనుకుంటున్నారా? వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్? మీ ఉద్దేశం ఏంటిది? సంఘం అంటే మీరేమనుకుంటున్నారు? మీరు రాని, మీరు మాతో హైదరాబాదు మా అయ్యగారు 45 రోజుల్లో సంఘం కట్టిండని గోడలు చూపిస్తారు, ఆ పొడుగు దాన్ని చూపిస్తారు. సంఘం అంటే బిల్డింగా? సంఘం అంటే మరేంటి? సంఘం అంటే స్థలం కాదు, ఏమండి, బిల్డింగ్ కాదు, ఒక సంస్థ కాదు, అది ఏది కాదు ప్రేమైన దేవుని బిడ్డలారా. ఇంగ్లీష్లో దీన్ని చర్చ్ అంటారు. అదే మూలంలోకి వెళ్తే, గ్రీకులోకి వెళ్తే ఎక్లేసియా అంటారు. ఏంటండి? ఎక్లీసియా కాదు, ఎక్లేసియా. ఎక్ ప్లస్ క్లేసియా, ఎక్లేసియా అంటే దాని అర్థం ఏంటంటే పిలువబడ్డవారు, పరిశుద్ధులు, దేవుని యొక్క సమూహం అంటారు గ్రీకులో. అది ఇంగ్లీష్లో చర్చ్ అంటే అర్థం ఏంటంటే కాల్డ్ అవుట్ పీపుల్. ఇంగ్లీష్లో చర్చ్ అంటే కాల్డ్ అవుట్ పీపుల్, అంటే పిలువబడినటువంటి వారు. ఎక్కడి నుంచి? చీకటిలో నుంచి బయటికి పిలువబడ్డటువంటి వారు, వారిని సంఘము అంటారు. వారు ఎక్కడ ఉంటారు? ఇగో ఇక్కడేమున్నారు, మనమే. అర్థమవుతుందా అండి? ఒకప్పుడు మనం చీకట్లో ఉన్నాం, లేవా? దేవుడి కృపతో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాం, దేవుడి సన్నిధిలో ఉన్నాం. మనల్ని సంఘం అంటారు, మనల్ని దేవుడి ఇల్లు అంటారు, మనల్ని క్రీస్తు రాజ్యం అంటారు, మనల్ని దేవుడి రాజ్యం అంటారు. ప్రియమైన దేవుని పిల్లల రాయ్ యేసు చెప్పాడు, నా సంఘమును కట్టుదును అన్నాడు. కట్టలే, కట్టవేదాని గురించి చెప్పాడు. నా పరిశుద్ధుల్ని కడతానని చెప్పేసి అన్నాడు. కట్టిండా? పేతురు గారితో చెప్పిన టయానికి కట్టాడా? అసలు అప్పుడు యేసు చచ్చాడా? చెప్పిండు, సావలే. చెప్పిన తర్వాత చనిపోవాలి, సమాధి చేయబడాలి, తిరిగి లేవాలి, పరలోకానికి వెళ్ళాలి,
తండ్రి కుడి పార్శ్వాన కూర్చోవాలి. పెంతెకోస్తు అనే పండుగ దినం రావాలి. యూదులందరూ కూడా పెంతెకోస్తు పండుగను ఆచరించడానికి జెరూసలేం పట్టణం రావాలి. అక్కడ పేతురు గారు ప్రసంగం చేయాలి. 3000 మంది బాప్తిజం తీసుకోవాలి. సంఘము ఎస్టాబ్లిష్మెంట్ జరగాలి. ఇదంతా కూడా జరగలే చెప్పినట్టు అయ్యాలి. మరి ఎప్పుడు జరిగింది? మత్తయి సువార్త 16-18లో జరగలే. మరి ఎప్పుడు జరిగింది? అపోస్తుల కార్యం 2వ అధ్యాయం అందరు తీయాలి. 41. కాబట్టి పేతురు గారి యొక్క వాక్యం అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. 2:41. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డరు. 3000 మంది వాళ్ళే స్టార్ట్ కాదు, చేర్చబడ్డరు. మీకు అర్థమవుతుందా? ప్రారంభ ప్రార్థనప్పుడు కొద్ది మంది ఉన్నారు. ఇక్కడ అయిపోయిన తర్వాత పాటలు పాడుతున్నప్పుడు కొద్ది మంది వచ్చి చేర్చబడ్డరు. పాటలన్నీ అయిపోయిన తర్వాత వచ్చి కొద్ది మంది చేర్చబడ్డరు. ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. సేమ్ వే బాప్తిజం తీసుకున్నటువంటి వారు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డరు. ఎవరిలో? 12 మంది అపోస్తలులో, శిష్యులలో వారు చేర్చబడ్డరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘము అనేది కట్టబడ్డది. పేతురు గారి యొక్క ప్రసంగాన్ని బట్టి సంఘం కట్టబడ్డది. అక్కడ కనపడుతున్నది పేతురైనప్పటికీ ఆత్మ సంబంధమైనటువంటి మేస్త్రిగా ఉండి సంఘాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేసింది యేసుక్రీస్తుల వారు. సంఘం ప్రారంభించబడ్డది పెంతెకోస్తు అనే పండుగ దినాలు 2వ అధ్యాయం. ఆ సంఘము 3వ అధ్యాయంకి వచ్చేసరికి పెరుగుకుంటూ వచ్చింది, 4కి వచ్చేసరికి పెరుగుకుంటూ వచ్చింది. అలాగే పెరుగుకుంటూ విస్తరించిపోయింది. రోమపత్రిక 16:16కి వచ్చేసరికి క్రీస్తు సంఘములన్నీ మీ అందరికి కూడా వందనములు చెబుతున్నాయని చెప్పేసి పౌలు గారు పత్రిక రాయవలసిన పరిస్థితి ఏర్పడింది. ఓకే, ఇక్కడ ఎక్కడైనా సరే ఇప్పుడు మాట్లాడిన సందర్భాలలో ఎక్కడైనా దేవుని ఇల్లు అనే బిట్టు మనకి కనపడ్డదా? ఫస్ట్ లేఖనం ఇల్లు చూసాము, జకర్యా గ్రంథములో ఆలయాన్ని చూసాము, మత్తయి సువార్తలో సంఘాన్ని చూసాము, పేతురు గారి ప్రసంగాన్ని బట్టి సంఘం ఎస్టాబ్లిష్మెంట్ అయింది. ఇంతవరకే చూసాము. మరి యెహోవా దేవుడు ఇల్లు కట్టించాడా, కట్టించలేదా? అంతేగా బ్రదర్, రూల్ ఈజ్ రూల్. కథలొద్దుగా మన దగ్గర. మీకు చెప్పడం నేను తర్వాత నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా, ప్రపంచానికి వెళ్ళిపోతుంది. నా తిమింగులలో అందరూ ప్రశ్నలు వేసే వాటికి సిద్ధంగా ఉంటారు. మరి నేను రెడీగా ఉండాలి కదా ఎదుర్కోవడానికి మోనార్కుల్ని. కనుక ప్రియులారా, కట్టబడది సంఘం. మరి ఇంటి పరిస్థితి ఏంటిది? యెహోవా దేవుడు ఇల్లు కట్టించిండా, యేసు 2వ రాకడ కట్టించబోతాడా? ఇందులో వచ్చి లేఖనం ఏమంటుంది, జాన్సన్ ఏమంటాడు కాదు, లేఖనం ఏమంటుంది చూద్దాం. ఇప్పుడు ఇది అర్థం కావాలంటే ఒకసారి పౌలు గారిని టచ్ చేద్దాం. అపోస్తలుడైన పౌలు గారిని టచ్ చేద్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయంలోకి వెళ్దాం. హెబ్రీ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం. అయితే క్రీస్తు ఎవరికి మరియమ్మ కుమారుడై ఉండా, యేసుకు కుమారుడై ఉండా? ఎవడి? క్రీస్తు దేవునికి కుమారుడై ఉండి, అది కాన్సెప్ట్ అండి. అయితే క్రీస్తు కుమారుడై ఉండి ఆయన ఇంటి మీద, ఆయన అన్నాడు. ఆయన అంటే ఎవరు? ఆయనేనా? ఆయన. చూడండి ప్రియులారా, అయితే క్రీస్తు కుమారుడై ఉండి తండ్రి అయిన దేవుని ఇంటి మీద నమ్మకంగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదమట్టుకు స్థిరంగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు అయిపోయారు. అర్థమైందండి? ఇల్లు కనపడుతుంది ఇక్కడ. యేసు 2వ రాకడ ఇల్లు కడుతున్నా అంటారు ఏంటి?
పౌలు గారు ఎప్పుడు రాసిన పత్రిక? AD 64, క్రీస్తు శకం 64లో పౌలు గారు ఎవ్రీ క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తున్నాడు. ఇశ్రాయేలులో నుంచి బాప్టిజం తీసుకొని కన్వర్ట్ అయి క్రీస్తు సంఘంగా ఏర్పడ్డ వారికి క్రీస్తు శకం 64లో పత్రిక రాస్తూ అంటున్నాడు, మనమే, ఇన్క్లూడింగ్ మీ. పౌలు గారు అంటాడు మనము, అందరం కలిసి, మనమే, నేను కాదు, నువ్వు ఒక్కడివి కాదు, నువ్వు ఒక్కడివి కాదు, మూలకున్న నువ్వు, కడకున్న నువ్వు కాదు, మనమే అందరం కలిస్తే. అక్కడ స్థానిక సంఘం 1000 మంది ఉన్నారా, 500 మంది ఉన్నారా, 30 మంది ఉన్నారా? దేర్ ఇస్ నో మెన్షన్ హియర్. ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏమంటే మనమే ఆయన యొక్క ఇల్లు అని కన్ఫర్మ్ చేశాడండి. అంటే యెహోవా దేవుడు ఇల్లు కనపడుతుంది. ఇల్లు కనపడుతుందంటే అక్కడ ఉన్నది పరిశుద్ధులుగా, పరిశుద్ధులు దేవుడి యొక్క ఇల్లా? అంతే, పరిశుద్ధులందరూ కలిస్తే దేవుడి యొక్క ఇల్లు. ప్రియమైన దేవుని పిల్లలారా, నా సింగిల్గా నేను ఇల్లు కాదు, నువ్వు సింగిల్గా నువ్వు ఇల్లు కాదు. నా సింగిల్ దేహము దేవునికి ఇల్లు కాదు. అసలు దేహము దేవుని యొక్క ఇల్లు అని 66 పుస్తకాలలో సింగిల్ రెఫరెన్స్ కనపడదు. బోధొద్దం పెట్టి చూసిన. కాకపోతే చదువుతుంటే కొంచెం డౌట్ ఉంటుంది అంతే తప్ప దాన్ని జాగ్రత్తగా ముడిప్పాలి. అర్థమవుతుందండి? కోడిని తెంపేటప్పుడు, కట్ చేసేటప్పుడు జాగ్రత్త కట్ చేయాలి. తేడా వస్తే అక్కడ చేదుగాడు ఒకడు ఉంటాడు, అవునా కాదు? చేతులు టచ్ చేస్తే ఏమైపోయిందండి? కూరంతా ఇష్టం అయిపోయింది. సేమ్ వే జాగ్రత్తగా పరిశీలిస్తేనే, సబ్జెక్టుని ధ్యానిస్తేనే, రూట్ క్లియర్ చేసుకుంటూ వెళ్తేనే సబ్జెక్టు మనకు అర్థమైద్ది. అందుకొరకే సత్యవాక్యమును సరిగా విడగొట్టాలి. రైట్లీ డివైడింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. సక్రమంగా విడగొట్టాలి. సక్రమంగా విడగొట్టే దాంట్లో ఏదైనా తేడాలు వస్తే అక్రమాలు ఎంటర్ అయిపోతాయి. కాబట్టి క్రీస్తు యొక్క సంఘమే, ఎవ్రీ సంఘమే, ఎవ్రీ క్రీస్తు సంఘమే దేవుడి యొక్క ఇల్లుగా మనకి కనపడుతూ ఉంటుంది. ప్రేమన దేవుని బిడ్డలారా, ఎవ్రీ సంఘమే కాదు, రోమా సంఘం, ఎఫెసీ సంఘము, కొరింథీ సంఘము, ఖమ్మంలో ఉన్న వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్, అర్థమైందండి, అమెరికాలో ఉన్న క్రీస్తు సంఘం, ఈ సంఘాలన్నీ కూడా అన్నీ కలిపితేనే దేవునికి ఇల్లు, దేవుడి యొక్క నివాసము, దేవుడి యొక్క మందిరము, దేవుడి యొక్క రాజ్యము, క్రీస్తు యొక్క రాజ్యము. ప్రేమైనటువంటి వారులారా, కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరత లేదు. కాబట్టి యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువాడు ప్రయాసము అనే లేఖనానికి మనం వచ్చాం. కాబట్టి యెహోవా దేవుడు ఇల్లు కట్టించాడు. కట్టబడ్డ ఇల్లు మానవ దేహం కాదు కానీ పరిశుద్ధులైనటువంటి క్రీస్తు సంఘం. రైట్. మరి ఈ ఇల్లుని కట్టడానికి, కట్టించడానికి దేవుడు ఏ మేస్త్రిని వాడుకున్నాడు? క్రీస్తు అనే ఆత్మ సంబంధమైన మేస్త్రిని వాడుకున్నాడు. ఆయనే ఆ ఆలయమును కట్టున్నాడు, ఆయనే కట్టేశాడు. సో ఆ ఇల్లు కట్టబడి, ఆ మందిరం కట్టబడి, ఆ నివాసం కట్టబడి ఇప్పటికి ఎంతకాలం అయిందండి? 2024 తీసేద్దాం, 2000 సంవత్సరాలు అవుతుంది. ఎప్పటి వరకు కట్టబడుతుంది? ఇల్లు కట్టబడుతూనే ఉంటుంది. కడుతూనే ఉంటుంది, కట్టబడుతుంది. ఇది ఎప్పటి వరకు? యేసు వచ్చేంత వరకు ఇల్లు కట్టబడుతూనే ఉంటుంది. ఎంత ఎత్తు కట్టబడుతుంది? ఇది కొండల కంటే ఎత్తుగా. పోయినసారి చెప్పాం కదా, యెహోవా మందిర పర్వతాన్ని గురించి, కొండల కంటే ఎత్తుగా ఎత్తబడాలి యొక్క ఇల్లు. మరి అట్లా ఎత్తుకుంటేనే ఆయన ఉండడానికి వీలైంది. ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి క్రీస్తు యెహోవా దేవుడు కట్టించినటువంటి ఇల్లు మానవ దేహం కాదు కానీ సంఘమే, క్రీస్తు సంఘమే దేవుడి యొక్క ఇల్లు అని తేట తెల్లమైంది. కాంప్రమైజులు లేకుండా, ఊహలు లేకుండా. ఓకే, ఒక వ్యక్తి ఇల్లు ఎందుకు కట్టించుకుంటాడు? నేను 2007లో ఇల్లు
కట్టించుకున్నాం. ఎందుకు కట్టించుకున్నాం? చూసుకొని మరవడానికి, చెప్పుకొని ఏడవడానిక? ఎందుకు కట్టించుకుంటారండి? ఇంట్లోకి వెళ్ళి ఇంట్లో మంచం వేసుకొని, సెంటర్లో ఫ్యాన్ వేసుకొని, లేకపోతే ఏసీ వేసుకొని, కూలర్ పెట్టుకొని పండుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలి. అందుకొరకు ఇల్లు కట్టించుకున్నాం. నాకే ఒక పద్ధతి ఉంటే దేవుడు అంత కష్టపడి ఈ ఇంటిని, ఈ సంఘాన్ని ఎందుకు కట్టించుకున్నట్టు? పని లేకనా? టైంపాస్గా? కొంతమంది ఇల్లు కట్టి వదిలేస్తారు. అట్టేమైనా కట్టేశాడా? ఎందుకు కట్టుకున్నట్టు దేవుడు? దేవుడు మనుషుల ద్వారా విమర్శింపబడేవాడు కాదు. అర్థమవుతుందండి? ఎందుకు కట్టుకున్నాడు దేవుడు? జాగ్రత్తగా ఆలోచించు. దేవుడు ఎందుకు ఇల్లు కట్టుకున్నాడో ఆలోచిస్తాడు. ఓకేనా? ఇది అర్థం కావాలంటే దావీదు యొక్క ఇన్ఫర్మేషన్ మీకు అందించాలి. దావీదు జీవన్, దావీదుని గురించి చెప్తే అర్థమైంది. దావీదు ఇశ్రాయేలీయుల యొక్క రాజు, చక్రవర్తి కాదు. ఆయన పరిపాలన చేస్తున్న టైంలో దేవదారు మ్రానులు తెప్పించి తాను వాసము చేయటం కొరకు ఇల్లు కట్టుకున్నాడు. సుందరమైన భవంతి. రాజు కదా అండి, తలుసుకుంటే ఏమైనా కొదవ? ఆ ఇంటిని ఎట్లా బతికిచ్చిండు తెలుసా? బంగారం, వజ్రాలు, దేవదారు, మ్రానులు, టేకు, రకరకాల కలపలు ఉపయోగించేసి ఇల్లును కట్టుకున్నాడండి. ఇంట్లో నివాసం చేస్తున్నాడు, భార్య పిల్లలతో ఎంజాయ్ చేస్తున్నాడు. డాబా మీదకి వెళ్ళాడు, చూస్తున్నాడు. దేవుడు ఆడుండు మరి గుడారంలో ఉంటాడు. దూరంగా గుడారంలో మందసత్ పెట్టి ఉంటుంది. ఆ మందసత్ పెట్టిన 10 కమాండ్మెంట్స్ ఉంటాయి. బాగా ఆలోచించండి. దేవుడు ఇల్లు ఎందుకు కట్టుకున్నాడో అర్థం కావటానికి వరకు దావీదు కాన్సెప్ట్ చెప్తున్నాడు. వర్షం వచ్చినప్పుడు ఆ గుడారం తడిసిపోతుంది, మందసత్ పెట్టి తెచ్చిపోతుంది, దానికి సిలువ ఎక్కిపోతుంది, ఆగం ఉంటాడు దేవుడు అక్కడ. ఆయనకి ఎదురంగా ఏం చేస్తున్నాడు? 5 స్టార్ బిల్డింగ్లు ఆయన ఎంజాయ్ చేస్తున్నాడు. బాధ ఉంటుందా ఉండదా? ఆలోచించాను. అని నేను ఒకప్పుడు గొర్రెల దొడ్డిలో ఉన్నా. నేను గొర్రెలను కాష్టం. నన్ను తీసుకొచ్చాడు, సింహాసనం మీద కూర్చోబెట్టి ఈ రాజభోగాలు అనుభవించే పొజిషన్ ఇచ్చాడు. నేను దేవదారు మ్రానుల చేత కట్టబడిన ఇంటిలో నేను నివాసం ఏంటి? నా తండ్రి నాకు లైఫ్ ఇచ్చే నా సృష్టికర్త నా తండ్రి ఆ డేరా కింద ఉండడం ఏంది? వర్షానికి దడటం ఏంది? ఎండకి ఎండిపోవడం ఏంది? చలికి ఆగంగాటం ఏంటిది? ఇది నాకు తగునా? తగదు. చప్పట్లోకి వచ్చి ప్రవక్త అయినటువంటి నాతాన్ని పిలుతాడు. ప్రవక్తలు ఉన్నాయి కదా, నాతాను ప్రవక్తను పిలిచాడు. కూర్చో ఉంటాడు. ఏంటయ్యా? నాకు హృదయంలో ఒక బాధ ఉంది, అసలు నేను సాటిస్ఫాక్షన్గా నిద్రపోలేకపోతున్నాను. నాకు ఒక ఆలోచన వస్తుంది. ఏంటంటే నువ్వు వెళ్ళి, నేను చెప్పడం కుదరదు, నువ్వు కదా ఆయనకు ప్రతినిధి, దేవుడు సేవకులు, దేవుడికి ప్రతినిధులు. నువ్వు వెళ్ళి దేవుడికి చెప్పు. ఏంటనంటే ఆయనకి ఇష్టమైతే నేను ఒక స్వర్ణ దేవాలయాన్ని కట్టిస్తాను. ఆ స్వర్ణ దేవాలయములో ఆయన ఉండేటట్టు నేను స్కెచ్ గీస్తాను. ఇప్పుడు నా ఇంట్లో నేను ఉంటున్నా కదా, ఆయన ఇంటిలో ఆయన ఉండాలి. ఇక్కడి నుంచి జాగ్రత్తగా ఆలోచించాలి. సబ్జెక్ట్ టర్న్ అవుతుంది. ఆయన ఇంటిలో ఆయన నివాసం చేయాలా? నేను నా ఇంట్లో నేను నివాసం చేస్తానుగా, ఆయన ఇంట్లో ఆయన నివాసం చేయాలి. నేను ఆయన కొరకు కట్టించే ఇల్లు ఆర్డినరీ ఇల్లు కాదు, స్వర్ణ దేవాలయాన్ని నేను కట్టిస్తా. నువ్వు వెళ్ళి చెప్పు అని చెప్పేసి అంటున్నాడు. నాతాను ప్రవక్త లోపల పండగ చేసుకుంటాడు మన భాషలు చెప్పాలంటే. ఏం మనిషి రాబాయి మన భాషలు చెప్పాలంటే. ఇంతకాలం తర్వాత ఆయన గురించి ఆలోచించాడు అని దేవుడికి వెళ్ళి దేవుడితో చెప్తాడండి. అప్పుడు దేవుడు లోపల చాలా ఖుషి అయిపోయి నాతాను ప్రవక్తకి, దావీదుకి ఏం చెప్తాడో ఒకసారి చూద్దామంటారా? ఓకే, 2వ సమూయేలు గ్రంథంలోకి వెళ్దాం.
రెండవ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము పాత నిబంధనలో 6వ వచనం. దేవుడు ఏమంటాడు చూడండి, ఎక్కడి నుంచి కోట్ చేస్తాడో, ఎక్కడి నుంచి మాట్లాడుతాడో, ఎట్లా అలుగుతున్నాడో దేవుడు చూడండి. ఈ బిట్ చాలా ఇంపార్టెంట్. పెన్ను తీసుకొని అండర్లైన్ చేయండి. 7:6 ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములో లేకపోతే గోడలన, ఇక్కడ ఏమంటాడు చూడండి, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరములలో నివసింపక డేరాలోను గుడారములలోను నివసించు సంచరించి తిని. చాలండి. దేవుడు అలిగి మాట్లాడుతుండండి. దేవుడు మనసు ఏంటో అర్థం చేసుకోవాలంటే 7వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. ఏమంటాడు తెలుసా? ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాట నుండి నేటి వరకు మందిరములో నివసింపక అన్నాడండి. మందిరములో నేను నివసించలేదు అంటాడంటే ఆయన మనసు ఏంటి? మందిరంలో నివాసం చెయ్యాలి. చెప్పకనే చెప్తుండే, ఇక్కడ అలుగుతున్నాడు. ఐగుప్తు నుంచి నేను రప్పించినది మొదలుకొని ఇప్పటి వరకు నువ్వు మాట్లాడుతున్న టయానికి నేను మందిరములో నివసింపక, మరి ఎక్కడ నివసించాను? టెంట్ కింద నివసించాను, గుడారంలో నివసించాను. పాత నిబంధన గ్రంథం నిర్గమాకాండము 20వ అధ్యాయము 7 కాంచెలు కూడా పోతుంటే ప్రత్యక్షపు గుడారంలో నివసించాను. అక్కడ ప్రత్యక్షపు గుడారంలో నివసించాను ఆగమాగంగా. ఇప్పటి వరకు కూడా డేరా కింద కూడా నివసించాను. కానీ నాకు ఒక ఇల్లు ఉండాలి, నాకు ఒక మందిరం ఉండాలన్న సంగతి ఎవడైనా ఆలోచించాడా? దావీదు నీకంటే ముందు సౌలు ఉన్నాడు కదా, వాడు ఆలోచించాడు నా గురించి. నాకు ఒక ఇల్లు కట్టాలి, ఆ ఇంట్లో నేను నివాసం చేయాలని సౌలు ఆలోచించాడు, వాడు ఆలోచించలే. న్యాయాధిపతులు చాలా మంది కూడా పరిపాలించారు, అందులో ఒకడు కూడా నా గురించి ఆలోచించలే. నువ్వు ఆలోచించావు. ఏమని ఆలోచించావు? నేను నివాసం చేయడం కొరకు ఒక ఇల్లు కట్టించాలి, ఒక మందిరం కట్టించాలి నువ్వు అన్నావు. షబాస్. ఒక రకంగా చెప్పాలంటే హ్యాపీ. నా గురించి ఎప్పటికైనా ఆలోచించేవారు లేరు నేను అనుకున్నా, నువ్వు ముందుకు వచ్చేసావు, నా గురించి ఆలోచించావు, చాలు, ఓకే, నువ్వు కడతలను ఎనఫ్. అయినా నీ చేతులతో నువ్వు కట్టకూడదు, నీ గర్భం కూడా ఒక కుమారుడు చేసుకొస్తా. అతడు నేను నివాసం చేయటం వరకు ఒక మందిరం కడతాడు, అతడు కట్టిన మందిరంలో నేను నివాసం చేస్తానని చెప్పేసి మరి నాతాను ప్రవక్త ద్వారా దావీదుకి ఇన్ఫర్మేషన్ అందించాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సొలొమోను గారు దావీదు యొక్క డైరెక్షన్లో దేవుడికి ఇల్లు కట్టాడు. ఆ ఇల్లే మందిరము. ఆ దేవాలయంలో దేవుడు నివాసం చేశాడు పాత నిబంధన గ్రంథములో. అర్థం చేసుకోండి. దేవాలయంలోనికి రావటానికి ముందు గుడారముల్లో డేరాలో నివాసం చేశాడు. నిర్గమాకాండం 25వ అధ్యాయంలో ప్రత్యక్షపు గుడారములో, మనుషులలా కాదు, ప్రత్యక్షపు గుడారములో నివాసం చేశాడు. సొలొమోను గారు మందిరం కట్టిన తర్వాత మందిరంలో నివాసం చేశాడు. ప్రియమైనటువంటి వారు ద్వారా కొత్త నిబంధన గ్రంథంలో ఎస్టాబ్లిష్మెంట్ అయినటువంటి క్రీస్తు సంఘము, క్రొత్త నిబంధన గ్రంథములో కట్టబడిన క్రీస్తు సంఘము పాత నిబంధన గ్రంథములో ఉన్న సొలొమోను దేవాలయానికి సాదృశ్యంగా ఉంది. సొలొమోను మందిరం కట్టడానికి ముందు ప్రత్యక్షపు గుడారమునకు సాదృశ్యంగా ఉంది. అప్పుడు దేవుడు పాత నిబంధన గ్రంథంలో దేవుడు ప్రత్యక్ష గుడారంలో నివసించిండు, తర్వాత దేవాలయంలో నివసించిండు. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి క్రీస్తు ద్వారా కట్టబడినటువంటి ఆలయములో, క్రీస్తు సంఘములో, ఆ ఇంటిలో దేవుడు నివాసం చేస్తున్నాడు. ఇది ఈ సంఘము దేవాలయానికి సాదృశ్యంగా ఉంది. ప్రియమైన వారు, మానవ దేహం కాదు. అర్థమవుతుందా అండి? అప్పుడు ఆలయములో ఉన్నాడు, ఇప్పుడు కూడా క్రీస్తు సంఘం అనే ఈ ఆలయంలో ఆయన ఉన్నాడు. 1వ శతాబ్దం నుంచి ఇప్పటి వరకు ఆయన నివాసం చేస్తూ ఉంటున్నాడు. ఎక్కడ కూడా ప్రాబ్లం రాదండి, అంత క్లియరే, అంత బైపాస్ రోడేనండి. ఏ సింగిల్ రెఫరెన్స్ కూడా అడ్డు రాదు. అందుకొరకు అంటున్నాడు, చిగురు అని ఒకడు కలడు, అతడు తన స్థలములో నుంచి చిగురిచ్చును. అతడు సొలొమోను కాదు,
మోషే కాదు, ఇంకా ఇర్మియా, ఎస్కేల్ కాదు, అతడు యెహోవా ఆలయమును కట్టును. ఎందుకంటే యెహోవా ఉండటం కొరకు చెప్పాడు. యేసుక్రీస్తుల వారు ఆలయంగా పిలువబడుతున్న సంఘంగా పిలువబడుతున్న ఇల్లు కట్టేశాడు. మనమే ఆయన యొక్క ఇల్లు. ఇప్పుడు చెప్పండి, యెహోవా దేవుడు కట్టించిన ఇల్లు మానవ దేహమా, సంఘమా? సంఘం అంటే క్రీస్తు సంఘం, అది కట్టబడ్డది, అదే ఇల్లు. ఇప్పుడు ఆ ఇంటిలో ఆయన నివాసం చేయాలి. పౌలు గారు కొరింథీయులకు ఒక పత్రిక రాస్తూ ఏం చెప్పిండో 3వ అధ్యాయంలో కదా, 1 కొరింథీ 3వ అధ్యాయము. నేను 2 లేఖనాలు చూసి ముగించడానికి ట్రై చేస్తాను వీలైనంత వరకు. ఆల్రెడీ 98% సబ్జెక్ట్ వచ్చింది కనుక 1 కొరింథీ 3వ అధ్యాయము అందరు తీయాలండి. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 3వ అధ్యాయం. ముందు బ్యాక్గ్రౌండ్ చెప్తాను. పౌలు గారు కొరింథీలో ఉన్న క్రీస్తు సంఘమునకు పత్రిక రాస్తున్నాడు. ఖమ్మంలో ఉన్న వెస్ట్ చర్చ్ ఆఫ్ క్రైస్ట్కి నిలబడి ఎలాగ చెప్తున్నానో మొదటి శతాబ్దంలో ఆయన పత్రిక రూపేణ తెలియజేస్తున్నాడు. ఇప్పటివరకు నేను ఎలాగ చెప్పాను, ఆయన అలాగ పత్రిక రాస్తున్నాడు. 3:16 ఇప్పుడు చదవండి. ఇప్పుడు చెప్పిన సబ్జెక్ట్ అంతా మైండ్లో పెట్టుకొని మీరు ఆలోచించండి, గ్రహించండి. మీరు అన్నడా, నీవు అన్నడా? అంటే కొరింథీ సంఘం 70 మంది ఉన్నారో 1000 మంది ఉన్నారో ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. ఏమంటానండి, క్లియర్గా చూడండి. పెన్ను ఉంటే మీరు అన్న కాడ అండర్లైన్ చేసుకోండి. నువ్వు అనలే పౌలు గారు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని. దేవుడి ఆలయం అంటే దేవుడి యొక్క ఇల్లు అని అర్థం. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మ, దేవుడు ఆత్మ, పరిశుద్ధాత్మ, ఇది కొంచెము మీరు కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు, అంత క్లియర్ అయిపోయింది. దేవుడే పరిశుద్ధుడైనటువంటి ఆత్మ. అర్థమవుతుందండి? మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ అంటే దేవుడు ఆత్మ కనుక ఆయన మీలో నివసించుతున్న. మీలో అన్నడా, నీలో అన్నడా? మళ్ళీ మీలో అనేక మంది, బహువచనం ఇది. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు అరగదా? ఎవడైనను దేవుని ఆలయమును అంటే దేవుడి ఇంటిని పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయడు. దేవుని ఆలయము అంటే దేవుడి యొక్క ఇల్లు పరిశుద్ధమై ఉన్నది. మీరా, నువ్వా? ఏరా నువ్వు దేవుడి ఆలయమురా అంటారు చాలా మంది. నేను దేవుడి ఆలయమా? నేను కాదు, మీరు. ప్లూరల్ వర్డ్ అక్కడ. అందరూ కలిస్తేనే సమూహమే దేవుడి యొక్క ఇల్లు, దేవుడి యొక్క ఆలయము, దేవుడి యొక్క మందిరం. చక్కగా క్లియర్గా ఉంది. కొంచెం ఆగి డెప్త్గా స్టడీ చేస్తేనే అర్థమైంది ప్రియులారా. మళ్ళీ చూడండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నారని మీరు అనగదా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల అంటే సంఘమును అంటే దేవుడి యొక్క ఇల్లును పాడు చేసిన ఎడల, పాడు చేసిన వ్యక్తి ఉన్నాడు. ఎవరు తెలుసా? పౌలు గారి కంటే ముందు సౌలు సంఘమును పాడు చేసినా చేయలేదా? పాడు చేసినటువంటి వ్యక్తిని యేసు పట్టుకొని సెట్ చేసేసాడు. సంఘాన్ని పాడు చేసేవారు కూడా చాలా మంది ఉన్నారు. సంఘానికి రాకుండా వచ్చేవారిని నాశనం చేసేవాళ్ళు ఉన్నారు. సంఘాన్ని ఎప్పుడు కూడా పాడు చేయకూడదు. ఇలా ఆలోచించండి దేవుడి యొక్క మనసు ఏంటిదో. ఓకే, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుతున్నదని మీరు అనగదా? ఎవడైనా దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల దేవుడు వానిని పాడు చేయదు. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై ఉన్నారు. 6వ అధ్యాయము 1 కొరింథీ 6వ అధ్యాయము 19. ఏమండి? అపోస్తలుడు పౌలు గారు కొరింథీలో ఉన్న సంఘములకు పత్రిక రాస్తున్నాడు. అర్థం చేసుకోండి. మీ దేహము, మీ దేహములు కాదు, మీ దేహమని సింగిల్గా అన్నాడు. ఎందుకు సింగిల్గా అన్నాడు? ఆలోచించాలి. ఈ బిట్ ఎందుకు ఉపయోగించాడో ఇది అర్థం కావాలంటే మనం 6వ అధ్యాయం, 5వ అధ్యాయం, 4వ అధ్యాయం చదివితే అర్థమైంది.
కొరింథీ క్రీస్తు సంఘం వ్యభిచారం చేస్తున్నారు. సంఘంలో ఉన్న పురుషులు, సంఘంలో ఉన్న స్త్రీలు వ్యభిచారం చేస్తారు. ఒకడైతే తన తండ్రి భార్యనే ఉంచుకున్నాడట. ఉంచుకొని సంఘంలో ఉంటాడు, దేవుని మహిమపరుస్తున్నాడు. ఇప్పుడు ఏం రాయాలా, ఎలాగ తెలియజేయాలి, ఎలాగ బుద్ధి చెప్పాలా వానికి చెప్తున్నా. ఇండైరెక్ట్గా ఇస్తాడు మెసేజ్. ఏమంటాడు తెలుసా? మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడ్డది అని అంటున్నాడు. చాలండి. మీ దేహము, ఇప్పుడు నా దేహం ఉంది. ఈ దేహం ఎవరు ఇచ్చారండి నాకు? దేవుని వలన నాకు అనుగ్రహింపబడ్డది. దేవుడే కలగజేసింది. కీర్తన గ్రంథం 139లో ఏం చెప్పాడు దావీదు? నా అంతరేంద్రియములను నీవే కలగజేసి నన్ను కలగజేసిన విధములో చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుతుందని చెప్పేసి అంటారు కదా. ఈ దేహము మనకి తల్లి నుంచి రాలే, తల్లి నుంచి రాదు. దేవుడు వలన మనకు అనుగ్రహింపబడదు. ఎందుకు ఇచ్చిండు దేవుడి దేహాన్ని? దేవుణ్ణి మహిమపరచాలి. ఇది దేవుడి యొక్క ఉద్దేశం. కానీ ఆ వ్యక్తి, కొరింథీలో ఉన్న సంఘములో నా వ్యక్తి దేవుని మహిమపరచలే, ఆ దేహాన్ని బేక్ చేసుకుని వ్యభిచారం చేస్తున్నాడు వాడు. అర్థమవుతుందా అండి? వ్యభిచారం చేయడం కొరకే వాడిని సంఘంలో పెట్టిండా దేవుడు? వానికి బ్యాప్టిజం ఇచ్చిండా? అది అర్థం కావడం కొరకు చెప్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి నీలో కాదు. ఇక్కడ కూడా కరెక్టే ఉంది. ముందు సింగిల్గా చెప్పాడు దేహం గురించి, ఆ తర్వాత అందరం దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధ ఆత్మకు ఆలయమై ఉన్నారని మీరు అరగరా? పరిశుద్ధ ఆత్మ, దేవుడు పాపి కాదు, పరిశుద్ధ ఆత్మ. దేవుడు పాపి అండి? పరిశుద్ధుడైన ఆత్మ సంఘం మధ్యలో ఉన్నాడు. దేవుడు పరిశుద్ధుడిగా ఆత్మగా ఉన్నప్పుడు మీ దేహాలతో ఏం చేస్తారో? పాపం చేస్తారు. ఇది ఎంతవరకు కరెక్ట్? దేవుడు మనసు ఎలా బాధపడుతుంది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి. అర్థం కావడం కొరకు చెప్పబడినటువంటి కాన్సెప్ట్ ప్రేమైనటువంటి వాళ్ళ కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. దేవుడు మీ మధ్యలో ఉన్నాడు, ఉండగా మీ దేహాలతో ఎందుకు పాపం చేస్తున్నారు, ఎందుకు రకరకాల కార్యక్రమాలు చేస్తున్నారు అర్థం కావడం కొరకు చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఎక్కడుండాటండి? నీలో ఉన్నాడా? మీలో ఉన్నాడా? మనలో ఉన్నాడు కానీ నాలో లేడు. అదే పౌలు గారు రెండోసారి పత్రిక రాస్తూ ఇంకా ఏమంటాడో చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలోకి వెళ్దాము. 6:18 క్షమించండి. ఓకే, 6:18 పౌలు గారు అదే సంఘానికి రాస్తూ మనమనడా నువ్వనడా? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగా సెలవిస్తున్నాడు, నేను వారిలో అంటే ఒక్కొక్కడు కాదు, వారిలో నేను పోయి ఉంటానంటే దాని అర్థం ఏంటి? ఒక్కొక్కడిలో ఉంటానని అర్థమా? ఇప్పుడు నేను వస్తున్నాను, నేను వచ్చి మీ మధ్యలో కూర్చుంటాను అంటే దాని అర్థం ఏంటిది? వచ్చి సింగిల్గా ఎవరు దేహంలో సపరేట్గా ఉంటానని దాని అర్థం అండి. మీకు అర్థమవుతుంది ఆ కాన్సెప్ట్? వారిలో అంటున్నాడు. ఏమంటాడు తెలుసా? మనము జీవము కలిగిన దేవుడి ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును. వారిలో నివసించి, వారిలో కాదు, నీలో కాదు, నాలో కాదు. మానవ దేహము దేవునికి ఆలయం కాదు. అందరము కలిస్తేనే దేవుడికి ఆలయము. అందరి మధ్యలోనే దేవుడు ఉంటాడు. ప్రేమైనటువంటి వారులారా, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఉందును, వారు నా ప్రజలై ఉందురని ఎక్కడ చెప్పాడు తెలుసా? యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము 26వ వచనంలో ఎప్పుడో చెప్పేశాడు ఇశ్రాయేలీలతోటి. వారు చెరలోకి వెళ్ళిపోతే వాళ్ళని రప్పిస్తా నేనేం చేస్తాను సార్? వారి మధ్యలో నివాసం చేస్తానని చెప్పేసి అన్నాడు. ప్రేమైన వారు కాబట్టి దేవుడు మొదటి శతాబ్దం నుంచి ఇప్పటి వరకు యేసు వచ్చేంత వరకు సంఘంగా పిలువబడుతున్న మన మధ్యలో దేవుడు నివాసం చేయుచున్నాడు. దేవుడు నివాసం చేస్తున్నప్పుడు మనం తిట్టొచ్చా, కొట్టొచ్చా, పాపం చేయొచ్చా, రకరకాలుగా బ్రతకొచ్చా?
మనసులను మర్డర్ చేయొచ్చా? చేస్తున్నాం. దేవుడు ఎంత బాధపడతాడో ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి వారు. ఇప్పుడు మీరు చెప్పండి, యెహోవా కట్టించిన ఇల్లు మానవ దేహమా, సంగమా? ఇది దేవుడి నివాసమా, సంఘము దేవుడి నివాసమా? సంఘము దేవుడి నివాసం. ఇది దేవుడి నివాసం కాదు. మరి ఇది ఎవరి నివాసం? ఇది మీ దేహాలు ఉన్నాయి కదా, సింగిల్ దేహాలు. ఈ ఎవరి నివాసాలు? నేను ఎలా నివాసం చేస్తానండి? ఇది నా ఇల్లు, ఇది నా దేహంలో నేను నివాసం చేస్తాను. ఇది నా ఇల్లు. నా ఇంట్లోకి ఆయన రావడం ఏంటండి? మీకు అర్థమవుతుందా? నేను కట్టుకున్న ఇల్లు ఆత్మగా నేను నివాసం చేస్తున్నా, కంటి ద్వారా చూస్తున్నా, చేతులు ఊపుతున్నా, కాళ్ళ ద్వారా నడుతున్నా. ఇది నా ఇల్లు, నా నివాసము. ఈ ఇంట్లోకి ఆయన ఎందుకు వస్తాడు? అంత పిచ్చోడా ఒకడు కట్టుకున్న ఇంట్లోకి ఆయన రావడానికి? పౌలు గారు ఏమంటాడు? కొరింథీ 2వ పత్రికలోకి ఇలా చూసుకుని ముగించుకున్నాం. 2వ కొరింథీ 5వ అధ్యాయము ఇక్కడ ముగింపు. అద్భుతమైనటువంటి సందర్భం ఇది. అపోస్తలుడు పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం అందరు తీయాలండి. కన్క్లూషన్, ఫినిషింగ్ టచ్. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం ఇప్పుడు మీరు చదవండి. చదవండి. రెడీ? ఇక్కడే ఉన్నారా? ఇక్కడ పోయారా? 2వ కొరింథీ 5వ అధ్యాయం 1వ వచనం. పౌలు గారు కొరింథీ సంఘానికి పత్రిక రాస్తూ, భూమి మీద మన గుడారమైన ఈ నివాసము, మన గుడారమైన ఈ నివాసం అని సంఘాన్ని చూపిస్తూ చెప్తాడా? ఆయన దేహాన్ని గురించి చెప్తున్నాడా? ఏమంటే అర్థం కాకుండా ఎంత స్లోగా చెప్తున్నా తెలుసా? భూమి మీద మన గుడారమైన ఈ నివాసము శిథిలమైపోయినను చేతి పని కాక దేవుని చేత కట్టబడినదియు నిత్యమైనదైన నివాసము పరలోకమందు మనకి ఉన్నదని ఎరుగుదము అంటాడండి. ఈ నివాసం ఎవరిదటండి? దేవుడు నివాసం అన్నాడా, ఇది మన నివాసం అన్నాడా? మీకు ఇంత క్లియర్గా ఉంటే ఎందుకు కన్ఫ్యూజ్ అవుతారు మీరు? ఈ గుడారము మన నివాసం అండి. ఎంతకాలం నివాసం చేస్తాం? 60, 70, 30, 40 ఏజ్ అయితే 33 సంవత్సరాలు ఆయన ఇంటిలో ఆయన ఉన్నాడు, వెళ్ళిపోయాడు వదిలిపెట్టి. అబ్రహాము కొంతకాలం, ఆదాము కొంతకాలం, నేను అంతకాలం చదవదు, మీరు అంత. మన ఇంటిలో మనం ఉంటున్నాం అండి. ఇప్పుడు ఈ ఇంటిలోకి ఆయన రావడానికి ప్రియమైన దేవుని గారు ఎందుకు? ఆయనకి ఇల్లు లేదా? ఏది ఆయన ఇల్లు? సంఘము. ఆయన ఇంటిలో ఆయన ఉండాలి. అక్కడి నుంచి తీసుకొచ్చేసి ఇక్కడ పెడతాను ఏంటి ఆయన్ని? సరే ఇదే ఆయన ఇల్లు అనుకుందాం. ఆయన్ని పెట్టుకొని మన సినిమాకి పోతున్నాం. ఆయన కూడా చూపిస్తున్నాం ఆర్ఆర్ మూవీ, ఇంకేదో చూపిస్తున్నాగా ఉంటాడు ఆయన. మరి ఇంట్లో మీకు ఎప్పుడైనా లాజిక్ ఆలోచించారా? బెడ్ మీదకి పోతాను, భార్య భర్తలు వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? కళ్ళు మూసుకుంటాడా? ఈ ఇంట్లో ఎందుకు ఉంటాడండి? ఆయన ఇంట్లో ఆయన ఉంటాడు. ఎప్పుడైనా ఆలోచించారా ప్రేమైన దేవుని బిడ్డలారా? క్రీస్తు సంఘములో 98% ఎవ్వడికి తెలవదు, ఎవ్వడికి తెలియదు. ఇంకా డినామినేషన్ వాళ్ళకి ఎవరికి తెలియదు ఈ అద్భుతమైన కాన్సెప్ట్. సరే ఓకే, మానవ దేహమే దేవుడి యొక్క నివాసం అనుకుందాం. ఈ దేహాన్ని నిర్మించింది ఎవరు? కట్టింది ఎవరు? ఆయనేగా తయారు చేసింది. ఆయన అస్త్రాలతోటేగా దీన్ని నిర్మించింది. మరి ఆయన ఏమన్నాడు తెలుసా? దేవుడు హస్తకృతములైన ఆలయములో నివసించడని చెప్పేసి అన్నాడుగా. అస్త్రములతో తయారు చేసిన దాంట్లో నేను ఉండనని చెప్పేసి అన్నాడు కదా. దీన్ని ఆయన అస్త్రాలు తయారు చేసినాయి కదా. దీన్ని ఆయన అస్త్రాలు తయారు చేసింది. హస్తకృతములైన ఆలయములో ఆయన నివసింపడని చెప్పేసి అన్నాడు కదా. అందరు ప్రవక్తలు కన్ఫర్మ్ చేశారు కదా. మరి ఎందుకు ఉంటాడు ఇలా? ఆలోచించండి. ఈ వర్షంలో కూడా ఇంకొకటి Daniel 2:44 ఏమన్నాడు? ఇది ఎల్లా కాలం ఉంటుందని చెప్పేసి అంటాడు. ఆయన మందిరము, ఆయన సంఘం ఎల్లా కాలం ఉంటుంది అన్నాడు. మరి ఇది 70, 80, 33 స్విచ్ ఆఫ్. ఇది చచ్చిపోకుండా పోవట్లేదు.
ఇది 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 భూమిలోకి ఒరిగిపోగానే మరి ఆయన ఎడిగిపోతాడు, ఆయన పరలోకానికి వెళ్ళిపోతాడా, మళ్ళీ ఇంకో కుట్టించిన తర్వాత అక్కడికి వచ్చి ఉందామని చెప్పి ఎదురు చూస్తాడా? లాజిక్గా ఆలోచించాలి. కాబట్టి ఎక్కువ చెప్పినా కూడా బాగుండదు, ఇష్టం అయిపోయింది. చాలు, ఎంతవరకు చెప్పాలో అంతవరకే చెప్పాలి ప్రియులారా, మీకు అర్థమైపోయింది. అయినా దీని మీద ఇంకా ఏమైనా ధర్మ సందేహములు అంటే తర్వాత అడగండి, క్లియర్ చేసుకోండి. మీరు అపోహపడుతున్నారు తప్ప, పొరపడుతున్నారు తప్ప రూట్ అంతా బైపాస్ అయింది. ఎక్కడ కూడా ఒక్క లేఖనం కూడా దొరకదు. దేవుడు మనల్ని దీవించి తన కృపలో జ్ఞాపకం చేసుకునేదాక కొంచెం ఆలస్యమైంది, క్షమించండి. ఎందుకంటే వచ్చే వారం చెప్పేది కాదు, ఆ తర్వాత చెప్పేది కాదు, ఇది ఒక దెబ్బతో కథం చేయాలని చెప్పేశాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ పెయిన్ అటెన్షన్. మీ అందరికీ వందనాలు. యెహోవా కట్టించిన ఇల్లు మానవ దేహం కాదు, సంఘమే దేవుడి యొక్క ఇల్లు. ఇది యుగ యుగాలు ఉంటుంది. యేసు రెండవ రాకళ్ళు దీన్ని ఆయన కాపు చెప్తాడు. దీనికి నాశనం లేదు, నరుడు దీన్ని కట్టడానికి ఛాన్స్ లేదు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్.